ప్రకాశం జిల్లా కొండెపి మండలం జోలపల్లి గ్రామంలో రక్షించాల్సిన పోలీసులు రౌడీలా ప్రవర్తించారు. ఒక కుటుంబాన్ని భయభ్రాంతులు గురిచేసి మహిళపై దౌర్జన్యం చేశారు. జాలపాలెం గ్రామంలో కొండలరావు అనే వ్యక్తికి చెందిన పచారీ షాప్లో సీసీ ఫుటేజ్ కోసం వెళ్లారు ఎస్ఐ రమేష్. గ్రామానికి సమీపంలో చోరీ జరిగిందని, షాప్లోని సీసీటీవీ ఫుటేజ్ కావాలని అడిగారు. యజమాని షాప్లో లేడని వచ్చాక ఇస్తామని అతని భార్య అక్క ఎస్ఐకి తెలిపారు. అయినా వినని ఎస్ఐ రమేష్ వారిపై దౌర్జన్యం చేశాడు. షాప్లోని సిబ్బందిని భయభ్రాంతులు గురిచేశాడు. సీసీ ఫుటేజ్, రికార్డర్, 2 సెల్ ఫోన్లు, పెన్ డ్రైవ్ను వాళ్ళ అనుమతి లేకుండా తీసుకెళ్లాడు. ఇక మహిళ ఒంటరిగా ఉన్న సమయంలో ఇంట్లోకి వెళ్లి దౌర్జన్యం చేసిన ఎస్ఐ రమేష్ పై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు కొండలరావు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శౌరి అందిస్తారు. శౌరి, రాజేంద్ర, పోలీసులు సహజంగా ఢిల్లీ పోలీసులు అని చెప్తా ఉంటారు. కానీ కొంతమంది పోలీసులు చేసే ఓవర్ యాక్షన్ తోటి పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తము అపస్వరం ప్రజల ముందు దోషులుగా నిలబడాల్సి వస్తుంది. సహజంగా పోలీసులు ఏదైనా ఒక కేసును ఇన్వెస్టిగేషన్ చేసే సమయంలో కానీ, విచారణ చేసే సమయంలో, లేకుంటే సమాచారం సేకరించే సమయంలో ప్రజలతోటి చాలా ఫ్రెండ్లీ పోలీసులతో ఉండాలి. చాలా సౌమ్యంగా వాళ్ళకి కావాల్సిన ఆధారాలు సేకరించి నిందితులు పట్టుకోవడం అనేది దానిలో ఫస్ట్ అక్షరం సీలోనే పొలైట్నెస్ అనేది పోలీసులు ఉండాలి. ప్రతి ఒక్క మాత్రం చేతిలో రాజ్యం అధికారం చేతిలో ఉన్నంత మాత్రమే ప్రజలు కదా ప్రగతి అని చెప్పేసి చెప్పడం చెప్పట్లేదు. ఈ పోలీసింగ్ పొలైట్నెస్ అనేది చాలా తక్కువ మందిలో కనిపిస్తూ ఉంటారు. సీనియర్ అయితే మాత్రం ఫ్రెండ్లీ పోలీసింగ్ చేస్తూ ఉన్నారు, చాలా మంచిగా ప్రజలతో వ్యవహరిస్తున్నారు. కానీ కొంతమంది ఎస్ఐలు, కింది స్థాయి అధికారులు వీళ్ళు చేసే ఓవరాక్షన్ తోటి పోలీసు వ్యవస్థ మొత్తం అభాస్కరాల్సి వస్తుంది, ప్రజల నుంచి దోషులుగా నిలబడాల్సి వస్తుంది. ఇదే సంఘటన ఈ కొండేపి మండలం జోలపాలెంలో జరిగింది. ఈ గత కొంతకాలంలో ఈ మదిపూడి మండలంలో కొన్ని దొంగతనాలు జరుగుతున్నాయి, జిల్లాలో దొంగతనాలు జరుగుతున్నాయి. ఈ కేసుని ఛేదించాలి, దొంగతనాలు ఎవరు చేస్తున్నారు అని చెప్పేసి ఈ కేసు విచారణలో మదిపూడి ఎస్ఐ జోలపాలెంలో వచ్చేసి కొండేపి మండలం జోలపాలెంలో విచారణ చేస్తున్నారంటే ఇక్కడ కొండలరావు అనే ఒక వ్యక్తికి అక్కడ ఒక కిరాణా షాప్ ఉంది. ఈ కిరాణా షాపులో ఉన్న సీసీ ఫుటేజ్ కావాలి అని చెప్పేసి అడిగితే అతను మా అన్నయ్య, మా భర్త వీళ్ళు ఎవరు లేరు ఇక్కడ, ఇప్పుడు మగవాళ్ళు ఇంట్లో ఎవరు లేరు, పెన్ డ్రైవ్లో చూడటము లేకుంటే సీసీ ఫుటేజ్ చూడటం మాకు తెలియదు అని చెప్పేసి వాళ్ళు పెండ్రైవ్కి ఆ మహిళ ఫోన్ చేసి ఇస్తాను, నేను ఇప్పుడు ఏం బయట సాయంత్రం వచ్చి నేను ఆ సీసీ ఫుటేజ్ మొత్తం చూసి మీకు పెండ్రైవ్లో వేసిస్తాను, మీరు సాయంత్రం రండి అంటే నువ్వు చెప్పినప్పుడు మేము రావాలి, మేము అడిగినప్పుడు నువ్వు ఇవ్వాలి అని చెప్పేసి రమేష్ ఓవరాక్షన్ చేసి మహిళను చేతులతో నెట్టుకుంటూ వెళ్తూ చిన్నపిల్లలు బెదిరిస్తాం, ఏళ్ళు చూపిస్తూ